అదానీ చుట్టూ తెలంగాణ గట్టు మీద పొలిటికల్ హిట్ మొదలైంది. అదానీతో బంధంపై అధికార విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ తీరును నిరసిస్తూ రాజ్భవన్ను కాంగ్రెస్ ముట్టడిస్తే అధికార పార్టీ తీరుపై తీవ్రంగా మండిపడ్డాయి విపక్షాలు. మణిపూర్ అల్లర్లో గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణల అంశంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని చేపట్టింది తెలంగాణ కాంగ్రెస్. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా కీలక నేతలంతా ర్యాలీ నిర్వహించారు. రాజ్భవన్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అదానీ ప్రధాని కలిసి దేశం పరువు తీశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అదానీ మీద వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అదానీని కాపాడేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. ఇక బీఆర్ఎస్ నేతలపైన సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ వ్యవహారంలో బీఆర్ఎస్ వైఖరేంటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీతో ఉన్న చీకటి ఒప్పందంలో భాగంగా అదానీని కాపాడేందుకే బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు సీఎం రేవంత్. ఇక రేవంత్ సహా కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ మండిపడుతోంది. రేవంత్ రెడ్డి ఢిల్లీలో అదానీతో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పడుతున్నారని విమర్శలు చేస్తోంది. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది గులాబీ పార్టీ. ఇక బీజేపీ సైతం ఈ అంశంపై తీవ్రంగా స్పందించింది. సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి రాజ్భవన్ ను ముట్టడించడమేంటని నిలదీస్తోంది. అదానీ విషయంలో నిరాధార ఆరోపణలు చేయడమే గాని ఒక్క ఆధారమైనా చూపించగలరా అంటూ కాంగ్రెస్ ను సవాల్ చేస్తోంది కమలం పార్టీ. అదానీతో కాంట్రాక్టులు చేసుకున్న రేవంత్ సర్కార్కు మాట్లాడే అర్హత కూడా లేదంటోంది. రాజ్భవన్ ముందు అధికార పార్టీ ధర్నా చేయడాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఈ ధర్నాలో పాల్గొన్న వారందరిపై కేసు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.